ఇంతకు ముందు వీడియోలో కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం గురించి తెలుసుకున్నాం. అలాగే ఇవాళ వైద్యనాథ జ్యోతిర్లింగం గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. త్రేతాయుగంలో రావణ బ్రహ్మ లంకా నగరాన్ని పాలిస్తూ ఉండేవాడు. అతడు గొప్ప శివభక్తుడు. ఒకసారి రావణుడు శివుని గూర్చి ఘోర తపస్సు చేశాడు. ఎంతకాలమైనా శివుడు ప్రత్యక్షం కాలేదు. ఇక లాభం లేదు అనుకుని హోమగుండాన్ని ప్రజ్వలింపచేసి అందులో తన తలను నరికివేశాడు. శివుడు ప్రత్యక్షం కాలేదు. రావణుడు కూడా ఆగలేదు. ఒకటి తర్వాత ఒకటిగా 9 తలలు నరికి అగ్నికి ఆహుతి చేశాడు. శివుడు కరుణించలేదు. చివరగా తన 10వ తలను కూడా ఆహుతి చేయాలనే తలంపుతో నరకబోయాడు. వెంటనే శివుడు ప్రత్యక్షమై, రావణ, నీ భక్తికి పట్టుదలకు మెచ్చాను. ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. శివుని అనుగ్రహం కలగగానే రావణుని తలలన్నీ యథాస్థాయికి వచ్చేశాయి. అప్పుడు ఆ భక్తాగ్రేసరుడు, దేవదేవ, మహాదేవ, సర్వకాల సర్వావస్థలయందు నిన్ను తనివితీరా చూడాలన్నదే నా కోరిక. నువ్వేమో కైలాసంలో, నేనేమో లంకలో ఉంటున్నాము. నేను తరచూ లంక నుంచి ఇక్కడికి రాలేను కదా. భక్తుడు ఉండే చోటే భగవంతుడు ఉండాలి గాని భక్తుడు ఒకచోట భగవంతుడు ఒకచోట ఉండవచ్చునా? అది మంచి పద్ధతి కాదు కదా. అందుకని పత్ని పుత్ర పరివార సమేతంగా నువ్వు నా లంకలో ఉండవలసినది అన్నాడు. ఆ మాటలు విన్న మహాదేవుడు, దానవేంద్ర, నీ కోరిక సమంజసంగానే ఉన్నది. కానీ నేను కైలాసం నుంచి కదలి రావటం అనేది సాధ్యం కాని పని. ఎందుకంటే నా పరివారం మొత్తానికి లంకా నగరం అనేది సరిపోదు. అందుచేతనే నా స్వరూపమైన ఆత్మలింగాన్ని ఇస్తాను. దాన్ని తీసుకుని వెళ్ళి లంకలో ఉంచుకో. ప్రతినిత్యము ఆ లింగములో నన్ను వీక్షించు. అయితే మార్గం మధ్యలో ఎక్కడా దాన్ని నేల మీద మాత్రం ఉంచకు అని ఆత్మలింగాన్ని అతని చేతికిచ్చాడు. రావణుడు ఆ లింగాన్ని తీసుకుని పరళి దాకా వచ్చాడు. ఇప్పుడు మనం పరళి అని పిలుచుకునే ఒక ప్రాంతం, అప్పుడు ఒక శ్మశానం. మార్గం మధ్యలో ఆ శ్మశానం దగ్గర అతడికి మూత్ర విసర్జన చేయవలసిన అవసరం వచ్చింది. ఆత్మలింగాన్ని చేతిలో పట్టుకుని మూత్ర విసర్జన చేయలేడు కదా. అలాగని ఆ లింగాన్ని నేల మీదే ఉంచలేడు. ఏం చేయాలి అని ఆలోచిస్తున్న సమయంలో దూరాన ఒక గొల్ల పిల్లవాడు కనిపించాడు. ఆ బాలుణ్ణి పిలిచి అతడి చేతికి శివలింగమిచ్చి తాను మూత్ర విసర్జన చేయడానికి వెళ్ళాడు. అప్పటి వరకు చిన్నగా ఉన్న శివలింగం బాలుడి చేతిలోకి వెళ్ళగానే ఆకారము బరువు పెరగటం మొదలుపెట్టింది. అలా పెరిగి పెరిగి ఆ బాలుడు మోయలేనంత బరువుగా అయిపోయింది. దాంతో ఆ బాలుడు ఆ లింగాన్ని కింద పెట్టేశాడు. రావణ బ్రహ్మ తిరిగి వచ్చాడు. ఆత్మలింగము నేల మీద ఉంది. విషయం చెప్పాడు బాలుడు. చేయగలిగింది ఏమీ లేక రావణుడు దుఃఖిస్తూ తనకు ఉన్న 20 చేతులతో ఆ లింగాన్ని పైకెత్తడానికి ప్రయత్నించాడు. అది పాతాళ లోకం దాకా కూరుకుపోయింది. ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా ఆత్మలింగాన్ని మాత్రం పైకి తీయలేకపోయాడు. చివరగా ఆ లింగాన్ని పరిపరి విధాలా పూజించి లంకా నగరానికి వెళ్ళిపోయాడు. బ్రహ్మాది దేవతలందరూ వచ్చి ఆత్మలింగాన్ని దర్శించి, దేవదేవా, ఈ శ్మశాన భూమిలో వెలిశావు కాబట్టి నిన్ను అర్చించిన వారికి ఎలాంటి రోగాలు లేకుండా వారి ఆరోగ్యాలు కుదుటపడేటట్లుగా దీవించి వైద్యనాథుడి పేరున వెలవవలసిందిగా ప్రార్థించారు. దేవతల కోరిక మేరకు పరమేశ్వరుడు అక్కడ జ్యోతిర్లింగమై వెలుస్తానని పలికాడు. తదనంతరం ఈ లింగాన్ని దర్శించి పూజించిన వారికి సకల పాపాలు పోయి స్వస్థులు అవుతారని, అలా ఆరోగ్యం ప్రసాదించే లింగం కనుక ఈ లింగం వైద్యనాథ లింగంగా కలియుగాంతం వరకు కొలువై భక్తులను ఆశీర్వదిస్తుంది అని పలికి అంతరార్థమైనాడు. శివపురాణం ప్రకారం ఈ వైద్యనాథ జ్యోతిర్లింగం మహారాష్ట్రలోని పరళి గ్రామంలో ఉంటుంది. అలాగే కొన్ని కథనాల ప్రకారం ఈ వైద్యనాథ జ్యోతిర్లింగం జార్ఖండ్లోని దేవగర్లో ఉంటుందని, అక్కడ ప్రజలు వైద్యనాథ లింగాన్ని వైద్యనాథ్ లింగం అని పిలుస్తారు అంటారు. కొంతమంది అయితే జార్ఖండ్లో ఉన్న జ్యోతిర్లింగమే అసలైన వైద్యనాథ్ జ్యోతిర్లింగం అని, కొంతమంది ఏమో పరళిలో ఉన్న జ్యోతిర్లింగమే అసలైన వైద్యనాథ జ్యోతిర్లింగం అని అంటారు. ఇలా ఈ వైద్యనాథ జ్యోతిర్లింగానికి భిన్నాభిప్రాయం అయితే ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.